సింపుల్ ఎనర్జీ కంపెనీ నుండి మొట్టమొదటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. అంతేకాదు బజాజ్ కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన టైం లైన్ కూడా రివీల్ చేశారు. దీంతో పాటుగా మరొక ఎలక్ట్రిక్ 2 వీలర్ సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కుర్రాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. ఇందులో మొదటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన లాంచ్ డేట్ అయితే అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేశారనమాట. సెప్టెంబర్ 2వ తారీఖున సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అఫీషియల్ గా లాంచ్ చేస్తామని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు అయితే ప్రకటించారు. మీకు సింపుల్ సంబంధించిన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. మేము ప్రీవియస్ గా ఈ స్కూటర్ సంబంధించిన ఒక బ్రేక్ డౌన్ వీడియో కూడా చేసాము. వీళ్ళ ఎగ్జిస్టింగ్ ఇమేజెస్ ద్వారా అసలు సింపుల్ వన్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏంటి అని చెప్పి దానికి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎప్పుడైతే చెప్తాను. సో సింపుల్ వన్ సంబంధించిన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో, సింపుల్ సంబంధించిన ప్రీవియస్ స్పోర్ట్స్ లుక్ డిజైన్ కి కంప్లీట్ భిన్నంగా అయితే ఉంటుంది అనమాట. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డెవలప్ చేసినట్టుగా అయితే మనకు అయితే అర్థమవుతుంది. మరీ ఎక్కువ ఫీచర్స్ అయితే ఈ స్కూటర్లు అయితే కనిపించాయి అనమాట. పర్ఫార్మెన్స్ కూడా సింపుల్ వన్ అంతా అయితే ఈ పర్ఫార్మెన్స్ అయితే ఈ స్కూటర్లు అయితే ఉండదు. కొంచెం మీడియం పర్ఫార్మెన్స్ తోనే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారు. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈ స్కూటర్ సంబంధించిన సీట్ చూసుకున్నట్లయితే కొంచెం పెద్ద సీట్ తో అయితే సింపుల్ సంబంధించిన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. టైర్స్ చూసుకున్నట్లయితే మనకి ముందు వెనక కూడా 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. అలానే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఫ్రంట్ సైడ్ అయితే లభిస్తుంది. బట్ అది టచ్ స్క్రీన్ డిస్ప్లేనా లేకపోతే నార్మల్ డిస్ప్లేనా అనేది ఇంకా అయితే రివీల్ చేయాల్సిన అవసరం అయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ అయితే ఇంకా రివీల్ అయితే చేయలేదు. ఇక సస్పెన్షన్ పరంగా అయితే ముందు వైపు మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. రేర్ సైడ్ వచ్చి స్ప్రింగ్ సస్పెన్షన్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు అయితే అందిస్తున్నారు అనమాట. ఫ్రంట్ సైడ్ మీరు కాల్ పెట్టుకోవడానికి ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా అయితే ఇలా కనిపిస్తుంది మీకు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు స్పెసిఫిక్ గా ఎంత కెపాసిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ యూజ్ చేశారు, ఎంత బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంటుందనే సమాచారాన్ని మాత్రం కంపెనీ వాళ్ళు అయితే ఇంకా అఫీషియల్ గా రివీల్ చేయలేదు. ఇక రేంజ్ పరంగా అయితే ఒక 100 నుంచి 150 కిలోమీటర్స్ రేంజ్, ఈ పర్టికులర్ రేంజ్ లో కంపెనీ వాళ్ళు స్కూటర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పి రీసెంట్ గా వచ్చిన కొన్ని ఆర్టికల్స్ అయితే కనిపిస్తుంది అనమాట. మరి 100 to 150 కిలోమీటర్ రేంజ్ ని టార్గెట్ చేయాలంటే ఒక 3 kWh నుంచి ఒక 4 kWh మధ్యలో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. లేదు వీళ్ళు ఇంకా తక్కువ ప్రైస్ లో తీసుకురావాలంటే ఇంకా బ్యాటరీ ప్యాక్ కెపాసిటీలో ఇంకా తక్కువ కెపాసిటీతో కూడా ఇచ్చే అవకాశం అయితే ఉండదు. బట్ ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఎంత బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని యూజ్ చేస్తారు, ఎంత రేంజ్ అనేది మాత్రం మనకి మరికొన్ని రోజులు అయితే క్లియర్ అప్డేట్ అయితే రాబోతుంది అనమాట. ఇక ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే ఈ కంపెనీ వాళ్ళు బడ్జెట్ ని టార్గెట్ చేసుకునే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒక ₹1,00,000 నుంచి ₹1,30,000 ప్రైస్ ని టార్గెట్ చేస్తూ మార్కెట్ లో తీసుకురావచ్చే అవకాశం ఉందన్నమాట. అటు సింపుల్ వన్ చూసుకున్నట్లయితే ప్రీమియం సెగ్మెంట్ ఆడియన్స్ కోసం సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆల్రెడీ తీసుకొచ్చారు. ఇప్పుడు ఫ్యామిలీ ఓరియంటెడ్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ కింద మరొక ఫ్యామిలీ ఓరియంటెడ్ డిజైన్ తో సెప్టెంబర్ 2వ తారీఖున అఫీషియల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి రాబోతుంది. మరి మీ అంచనాలు ఏంటి? సింపుల్ వన్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీరు ఎటువంటి టెక్నికల్ స్పెక్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత ప్రైస్ రేంజ్ లో ఉంటే మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటారో కామెంట్ లో చెప్పండి. ఇక నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఉందండి. యమహా కంపెనీ వాళ్ళు తమ అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డిజైన్ పేటెంట్ ఇమేజ్ అయితే రివీల్ చేస్తారన్నమాట. సో వాస్తవానికి యమహా కంపెనీ వాళ్ళు ఇప్పటికే మనకి 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అది ఏరాక్సీ అని ఒక హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లోకి తీసుకొచ్చారు. 117 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తున్నారు. ఇక రెండోది చూసుకున్నట్లయితే యమహా కంపెనీ వాళ్ళ EC06 అనమాట, రివర్ ప్లాట్ఫామ్ అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ డెవలప్ చేశారు. 169 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మార్కెట్ లో అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఇప్పుడు యమహా కంపెనీ వాళ్ళు ఈ పర్టికులర్ డిజైన్ ఇమేజ్ అయితే రివీల్ చేశారన్నమాట. సో ఇది అప్కమింగ్ యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఒకసారి దీనికి కలర్ యాడ్ చేస్తాను నేను ChatGPT యూస్ చేస్తే మనకి అవుట్పుట్ ఇమేజ్ అయితే మనకి ఎలా కనిపిస్తుంది అనమాట. ఎలక్ట్రిక్ స్కూటర్ది కాస్త స్పోర్టీ డిజైన్ తోనే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే కనిపిస్తుంది. టూ లార్జ్ సీటింగ్ కాకుండా, అలానే అటు మరి చిన్న స్కూటర్ కాకుండా ఒక మీడియం సైజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద అయితే ఇది కనిపిస్తుంది అనమాట. ఇక అంతేకాకుండా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లో మెయిన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి LED హెడ్ ల్యాంప్ అయితే ఇస్తున్నారు. అలానే స్పోర్టీ మరియు ఏరోడైనమిక్ డిజైన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభించబోతుంది అనమాట. దాంతో పాటుకి మీకు ఫ్లాట్ ఫుట్ బోర్డ్ స్పేస్ కూడా ఈ స్కూటర్ అయితే లభిస్తుంది. సీటింగ్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట ఎలక్ట్రిక్ స్కూటర్ లో. రేర్ సైడ్ వచ్చి ట్విన్ రేర్ షాక్ అబ్జర్వర్స్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. అండ్ ఇప్పటి వరకు మనకు లభించిన సమాచారం వరకు ఈ స్కూటర్ లో మనకి మిడ్ డ్రైవ్ మోటార్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. మిడ్ డ్రైవ్ అంటే మనకి
మనకి రేర్ వీల్ మూవ్ అవడం కోసం వీళ్ళు బెల్ట్ అయితే యూజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక స్కూటర్ సంబంధించిన రేర్ వ్యూ అయితే ఎలా కనిపిస్తుంది, అలానే లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే మీకు ఎలా కనిపిస్తుంది అనమాట, అలానే రైట్ సైడ్ వ్యూ అనేది మీకు ఇలాగైతే కనిపిస్తుంది అనమాట. అలానే స్కూటర్ ముందు భాగంలో మీకు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే లభిస్తుంది TFT డిస్ప్లేతో. ఇక్కడ ప్రెసెంట్ ఉన్న సమాచారం మేరకు ఏంటంటే ఫ్రంట్ సైడ్ మనకి కీ పెట్టుకునే హోల్ ఏదైతే ఉంటుందో అదైతే కనిపించలేదు అనమాట. సో మోస్ట్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ కీలెస్ తో ఆన్ చేసుకునే స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ తో యమహా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అలానే USB ఛార్జింగ్ పోర్ట్, అలానే బూట్ స్పేస్ కూడా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభించబోతుంది. సో యాజ్ ఆఫ్ అయితే యమహా కంపెనీ వాళ్ళు కేవలం డిజైన్ పేటెంట్ ని మాత్రమే అప్లై చేశారు అనమాట. ఎగ్జాక్ట్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఎటువంటి మోటార్ యూజ్ చేస్తున్నారు, ఎంత పవర్ ఉంటుంది, ఎంత టాప్ స్పీడ్ వెళ్తుంది, అలానే ఎంత బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ, ఎంత రేంజ్ ఉంటుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం ఇంకా కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేయలేదు అనమాట. అలానే ఛార్జింగ్ టైం వంటి ఇన్ఫర్మేషన్ కూడా అఫీషియల్ గా యమహా కంపెనీ వాళ్ళు అయితే రివీల్ చేయలేదు. బట్ యమహా కంపెనీ నుంచి వస్తున్న 3వ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అవబోతుంది. ఇప్పటికే వీళ్ళు 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ తీసుకొచ్చారు. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఏ ప్రైస్ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ మార్కెట్ లోకి తీసుకొస్తారనేది మాత్రం ఇంకా మనం మరికొన్ని వారాలు లేదా మరికొన్ని నెలలు వెయిట్ చేస్తే మనకి మరింత క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ పై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. ఇక చివరిగా 3వ ఎక్సైటింగ్ అప్డేట్ చూసుకున్నట్లయితే బజాజ్ కంపెనీ నుండి ఒక అప్కమింగ్ ఎలక్ట్రిక్ బైక్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. బజాజ్ కంపెనీ వాళ్ళు అఫీషియల్ గా ఆ సమాచారాన్ని అయితే ఇచ్చారు. సో బజాజ్ కంపెనీ ఏం చెప్తుందంటే వాళ్ళు 2027 ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 2027 నుంచి మార్చి 31వ తారీఖు 2028 మధ్యలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అయితే తీసుకొస్తామని చెప్పి అఫీషియల్ గా అయితే ప్రకటించారు. సో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ లో అయితే అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ డిఫరెంట్ 25 సిరీస్, 30 సిరీస్, 35 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేవి మనకి ఇప్పుడైతే అందుబాటులో ఉన్నాయి. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ కాకుండా బజాజ్ కంపెనీ వాళ్ళు ఒక అప్కమింగ్ ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకురాబోతున్నారు. అంటే వీళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ అయితే రాబోతుంది అనమాట. ప్రెసెంట్ మన మార్కెట్ లో సక్సెస్ఫుల్ మోడల్స్ లో టాప్ 3 లో బజాజ్ కంపెనీ వాళ్ళు చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ప్రెసెంట్ అయితే ఉందన్నమాట. వీళ్ళ సేల్స్ లో కూడా నెంబర్ 2 పొజిషన్ అయితే కొనసాగుతున్నారు. సో దాంతో వీళ్ళు బజాజ్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొచ్చినా కూడా సక్సెస్ఫుల్ అయ్యే మోడల్, ముఖ్యంగా టాప్ 1, 2, 3 పొజిషన్స్ ని టార్గెట్ చేస్తూనే ఎలక్ట్రిక్ బైక్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవైపు బజాజ్ చేతక్ తీసుకున్నట్లయితే ప్రీవియస్ గా ఉన్న చేతక్ పెట్రోల్ వర్షన్ ఇన్స్పైర్ అవుతూ ఇప్పుడు EV వెహికల్ ని తీసుకొచ్చారు. మరి ఇప్పుడు పెట్రోల్ సంబంధించిన బైక్ సెగ్మెంట్ ని ఏమైనా ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొస్తారా అంటే మాత్రం మనకి ఈ సమాచారం కూడా మరికొన్ని నెలల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఒకటైతే క్లారిటీ వచ్చేసింది, మెయిన్ EV ఆటోమేకర్ కంపెనీస్, 2 వీలర్ కంపెనీస్ కూడా సీరియస్ గా బైక్ సెగ్మెంట్ కూడా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటివరకు మనకి ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్ మీదే ఫోకస్ చేసినట్టుగా అనిపించినప్పటికీ బజాజ్ వంటి కంపెనీ వాళ్ళు 2027 సంవత్సరం టైం లైన్ పెట్టుకున్నారు. అంటే నథింగ్ బట్ ఇంకొక సంవత్సరంలోనే ఎలక్ట్రిక్ బైక్ కూడా తీసుకొస్తున్నారంటే EV బైక్ మార్కెట్ సెగ్మెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక బజాజ్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్ ఏమయ్యే అవకాశం ఉందంటే బజాజ్ కంపెనీ వాళ్ళ బాక్సర్ ని ఎలక్ట్రిక్ బైక్ వేరియంట్ గా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. దాంతో పాటుగా బజాజ్ సంబంధించిన మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్ అయిన పల్సర్ ఏదైతే ఉందో పల్సర్ ని కూడా ఎలక్ట్రిక్ వర్షన్ లోకి బజాజ్ కంపెనీ వాళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇక 2027 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లో తీసుకొస్తామని చెప్పిన బైక్ ఏదైతే ఉందో ఇది ఇనీషియల్ గా అంతర్జాతీయ మార్కెట్ లో బజాజ్ కంపెనీ వాళ్ళు అయితే మార్కెట్ తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. అంతర్జాతీయ మార్కెట్ లో ఎలక్ట్రిక్ బైక్ ని తీసుకొచ్చిన తర్వాతే ఇండియన్ మార్కెట్ లోకి బజాజ్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్స్ ని అఫీషియల్ గా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుంది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. EV కనుక EV కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం EV కొరడ్ లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.